యుఎస్ లో బోల్డ్ అని ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, కానీ 5 స్టార్ ఇండియన్ రెస్టారెంట్ నేను ఎప్పుడూ చూడలేదు. న్యూయార్క్ లో 2-3 ఉన్నాయి. ప్రియాంక చోప్రా కూడా ఒకటి ఉందంట. నేను ఇండియాలోనే ఎప్పుడు 5 స్టార్ రెస్టారెంట్ కి వెళ్ళలేదు. సరే ఇక్కడ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అని చెప్పి వచ్చాము. మెనూ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. లిమిటెడ్ మెనూ అన్నమాట. ఆ ఉన్న ఆప్షన్స్ లోనే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం అడిగింది వాడు పెట్టడు, వాడు పెట్టిందే మనం తినాలి. ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ అని ఆర్డర్ ఇచ్చాము. వచ్చాక తెలిసింది ఒకటి పొమగ్రానైట్ జ్యూస్, ఒకటి గువావా జ్యూస్, ఇంకొకటి ఏకంగా పానీపూరి నీళ్ళని. కొన్ని ఐటమ్స్ నిజంగానే విచిత్రంగా ఉన్నాయి. లైక్ ఫూల్ మకానాతో కర్రీ, మళ్ళీ పనీర్ మధ్యలో స్టఫ్ చేసి ఇంకొక కర్రీ, పంచదారతో హాట్, పచ్చిమిరపకాయలతో స్వీట్ అనుకుంటూ వెరైటీగా తెచ్చాడు. అండ్ ప్రెజెంటేషన్ మాత్రం అదిరిపోయింది. లైట్లు లేకుండా చీకట్లో ఫుడ్ పెట్టడం 5 స్టార్ హోటల్ స్పెషాలిటీ ఏమో మరి. డెజర్ట్స్ కూడా బాగానే ఆర్డర్ ఇచ్చాము. అయితే వీళ్ళ చెల్లి గ్రాడ్యుయేట్ అయిందని చెప్పంగానే ఒక డెజర్ట్ మాత్రం వాళ్ళే ఎక్స్ట్రా కాంప్లిమెంటరీగా తెచ్చిచ్చారు. పచ్చిమిరకాయలతో స్వీట్ అని చెప్పా కదా, అది తినంగానే స్వీట్ గానే అనిపించింది, కానీ కొంచెం తర్వాత గూబ గుయ్యింది. 5 స్టార్ హోటల్ అంటే అర్థం ఏంటో బిల్ వచ్చాకనే తెలిసింది. 5 స్టార్స్ కాదు 10 స్టార్స్ కనబడ్డాయి. మీరు ఎప్పుడన్నా 5 స్టార్ హోటల్కి వెళ్ళారా?